వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో సమితుల్లోని శూన్య సమితి, విశ్వ సమితి లాంటి కొన్ని అంశాల గురించి మనం వివరించబోతున్నాము. మొదటగా శూన్య సమితి అంటే ఏందో చూద్దాం. శూన్య సమితి సమితిలో ఎలాంటి మూలకాలు లేనట్లయితే ఆ సమితిని శూన్య సమితి అంటాము. ఎలాంటి మూలకాలు లేనటువంటి సమితి, ఎలాంటి మూలకాలు లేనటువంటి సమితిని ఏమంటాము? శూన్య సమితి అంటాము. ఎలాంటి మూలకాలు లేనటువంటి సమితిని శూన్య సమితి అంటాము. అంటే ఖాళీ సమితి అన్నమాట. శూన్య సమితిని ఏమనొచ్చు? ఖాళీ సమితి. అంటే సమితిలో మనము కర్లీ బ్రాకెట్ తో సూచిస్తామన్నాము. ఇప్పుడు కర్లీ బ్రాకెట్ అంటే కర్లీ బ్రాకెట్ ఎలా ఉంటుంది? ఖాళీగా ఉంటుంది. శూన్య సమితి అంటే ఏమనుకున్నాము? సునిర్వచితమైన విభిన్న వస్తువుల సముదాయము అనుకున్నాం. సునిర్వచితమైన విభిన్న వస్తువుల సముదాయం. ఇక్కడ వస్తువులు అనేవి ఏమీ ఉండవు. వస్తువులు అంటే ఏంటివి? వస్తువులు అంటే అంకెలు కావచ్చు, ఆంగ్ల వర్ణమాలంలోని అక్షరాలు కావచ్చు, మనుషుల పేర్లు కావచ్చు. అంటే ఇక్కడ ఆ మూడిట్లో ఏవి కూడా ఉండవు. ఖాళీగా ఓన్లీ కర్లీ బ్రాకెట్ తో స్టార్ట్ అవుతుంది, కర్లీ బ్రాకెట్ తో ఎండ్ అవుతుంది. అంటే ఈ విధంగా ఇందులో మూలకాలు అనేవి ఉండవు. అలాంటి సమితిని, ఎలాంటి మూలకాలు లేనటువంటి సమితిని శూన్య సమితి అంటాము. ఖాళీగా ఉండడము అంటే శూన్య సమితిని ఏం చేస్తాము? శూన్య సమితిని 5 చే సూచిస్తాము. 5 చే సూచిస్తాము. అంటే 5 = empty. చూడండి, కర్లీ బ్రాకెట్ రాశారు. వీటి మధ్యలో ఏమైనా మూలకాలు ఉన్నాయా? ఏమీ లేవు. అంటే ఈ విధంగా ఉంటే ఇది అయినా ఏం తెలుపుతుందంటే ఈ సమితి ఏంటి? శూన్య సమితి. మూలకాలు లేనటువంటి సమితిని శూన్య సమితి అంటాము. మరి ఉదాహరణ చూద్దాం. ఏంటి ఉదాహరణ? ఒక శూన్య సమితికి ఉదాహరణలు కొన్ని చూద్దాం. ఏమంటున్నాను? ఒక సమితి ఏ అని ఇచ్చిండు. ఎక్స్ సచ్ దట్ 1 x 2 అన్నాడు. మళ్ళీ x బిలాంగ్స్ టు n అంటున్నా. x బిలాంగ్స్ టు n అంటే దీని అర్థం ఏంటి? ఇది జాబితా రూపమా? ఇదేంటి? సమితి నిర్మాణ రూపము. అంటే ఇక్కడ x సచ్ దట్, ఇక్కడ ఈ మూలకం అనేది x అనే మూలకం ఎలాంటిదంట? 1 కన్నా పెద్దది, 2 కన్నా చిన్నది. మళ్ళీ ఆ x ఎందులో నుంచి తీసుకోవాలి? సహజ సంఖ్యల్లో అంటే 1 2 3 4 డాష్. వీటి మధ్యలో ఏమైనా ఉంటుందా? 1కి 2 మధ్యలో ఏదైనా సహజ సంఖ్య ఉంటుందా? ఉండదు. 1కి 2 మధ్యలో సహజ సంఖ్య ఉండదు. ఏవైనా వరుస సంఖ్యల మధ్య మళ్ళీ సహజ సంఖ్య అనేది ఉండదు. 1కి 2 మధ్యలో ఉండదు, కానీ 1కి 3 మధ్యలో ఉంటుంది. కానీ ఇక్కడ 1కి 2 మధ్యలో గల సహజ సంఖ్య అంటే ఏమి ఉండదు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ ఏంటన్నట్టు? ఎంటీ సెట్. ఇందులో మూలకాలు ఉండవు. ఖాళీ సమితి. దాన్ని ఎంటీ, ఏ ఈజ్ ఈక్వల్ ఎంటీ అయిపోయింది. దాని ఇంగ్లీష్ లో శూన్య సమితిని ఎంటీ సెట్ అంటాము, లేదంటే నల్ సెట్ అంటాము, లేదా వాయిడ్ సెట్ అంటాము. ఇంకో ఉదాహరణ చూద్దాం. ఏంటి? 1 కంటే తక్కువైన సహజ సంఖ్యా సమితి. 1 కన్నా తక్కువైన సహజ సంఖ్యలు ఏమైనా ఉంటే సహజ సంఖ్యలు 1తోనే స్టార్ట్ అవుతాయి. అంటే ఇది ఉదాహరణ. ఇది ఏమవుతుంది? 1 కంటే తక్కువైన సహజ సంఖ్యా సమితిని దీన్ని రాస్తే ఏమవుతుంది? దీని ఏమైనా మూలకాలు ఏమైనా వస్తాయా? ఎంటీ వస్తాయి. 1 కన్నా తక్కువైన సహజ సంఖ్యా సమితి. సహజ సంఖ్యలు అనేవి 1తో ఉంటే ప్రారంభం అవుతాయి. మరి 1 కన్నా తక్కువైన సహజ సంఖ్యలు అంటున్నాం. 1 కన్నా తక్కువైన సహజ సంఖ్యలు అనేవి ఏమి ఉండవు. అలాంటి సమితి రాస్తే ఏమొస్తుంది? అది ఎంటీ వస్తుంది అనమాట. ఫస్ట్ దానికి ఇది ఎంటీ, దిస్ ఈస్ ఎంటీ అనమాట. 5 = ఎంటీ అవుతుంది. అంటే ఇది శూన్య సమితి అవుతుంది. కింది వాళ్ళు శూన్య సమితి అవుతుందా అని అనుకోండి. ఇది శూన్య సమితి అవుతుంది. నెక్స్ట్, 2 చే భాగించినప్పుడు శేషము 0 వచ్చే బేసి సంఖ్యా సమితి. బేసి సంఖ్యల నిర్వచనం ఏంది? 2 చే భాగించినప్పుడు శేషము 1 వచ్చే వాటినే బేసి సంఖ్యలు అంటాం. కానీ 2 చే భాగించినప్పుడు శేషం 0 వచ్చే బేస్ సంఖ్యల సమితి అలాంటివి ఏమైనా ఉంటాయా? ఏమైనా బేస్ సంఖ్యలని
2చే భాగించినప్పుడు శేషం 0 వస్తుందా? అసలు దాని బేస్ సంఖ్యనే అనము. అంటే అక్కడ కూడా అందులో కూడా ఫస్ట్ అది కూడా అలాంటి దాని మూలకాలను ఏమైనా తీసుకుందాం అనుకుంటే అందులో ఏమొస్తుంది? అది కూడా ఎంటీనే. 2చే భాగించినప్పుడు శేషం 0 వచ్చే బేస్ సంఖ్యలు ఏమైనా ఉంటాయా? ఏమీ ఉండవు, ఖాళీ అనమాట. అందుకే ఖాళీ అంటే కర్లీ బ్రాకెట్ రాసి ఖాళీ ఉంచడం. అంటే శూన్య సమితి అంటే మూలకాలు లేనటువంటి సమితిని, ఎలాంటి మూలకాలు లేనటువంటి సమితిని శూన్య సమితి అంటాము. ఖాళీగా ఉండే సమితి దాన్నే ఖాళీ సమితి. అంటే అందులో మూలకాలు అనేవి ఉండవు. విశ్వ సమితి లేదా సార్వత్రిక సమితి గురించి చూద్దాం. విశ్వ సమితి ఒక ఉదాహరణ ఏందని తీసుకున్నట్లయితే, మొత్తం మానవుని యొక్క దంత విన్యాసము, మొత్తం దంతాలు 32లో ఆ మొత్తం దంత విన్యాసం అవి చేసే నమిలే విధానం ఆధారంగా మనము మానవ దంతాలను 4 రకాలుగా వర్గీకరించుకున్నాం. ఏంటి? కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు. అంటే దంత సూత్రం అంటే ఏంటి? మానవుని దంత సూత్రము అంటే 2 1 2 3 అంటే 2 1 2 3 అనేది మానవుని దంత సూత్రం. అది అయితే అవి నమిలే విధానం ఆధారంగా తీసుకున్నాం. ఇప్పుడు మొత్తం దంత విన్యాసం అంటే మానవుని యొక్క మొత్తం దంత విన్యాస సమితి అనేది విశ్వ సమితిగా అనుకున్నట్లయితే, ఇప్పుడు కుంతకాలలోని ప్రతి దంతం అనేది కూడా, కుంతకాలలో ఉన్న ప్రతి దంతము కూడా ఈ మొత్తం దంత విన్యాస సమితికి చెందుతుంది. రదనికలో ఉన్న ప్రతి దంతము కూడా మొత్తం దంత విన్యాస సమితికి చెందుతుంది. అగ్రచర్వణకాలలో ఉన్న ప్రతి దంతం కూడా దంత విన్యాస సమితికి చెందుతుంది. అయితే ఇక్కడ నేను మొత్తం దంత విన్యాస సమితిని నేనేమనుకున్నా, విశ్వ సమితి లేదా సార్వత్రిక సమితిగా తీసుకున్నట్లయితే అందులో 2 ఏంటి? కుంతకాలు, రదనికలు అనే వాటిని ఇందులో ఈ మొత్తం దంత విన్యాస సమితిలో ఈ కుంతకాలు, రదనికలు అయినట్లయితే మిగిలిన భాగం అనేది ఈ దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఈ మిగిలిన భాగం ఏం చెప్తుంది? మిగిలిన భాగం అనేది మిగిలిన దంతాలని తెలుపుతుంది. మిగిలిన దంతాలు అంటే కుంతకాలు, రదనికలు అయిపోయినాయి. అంటే ఈ మిగిలిన భాగం ఏదైతే ఉందో ఇక్కడ ఏమి ఉంటాయన్నట్టు? అగ్రచర్వణకాలు, చర్వణకాలు ఉంటాయి. అంటే విశ్వ సమితిని సార్వత్రిక సమితి అంటాము. దీన్ని దీర్ఘచతురస్రాకారములో చూడండి, దీర్ఘచతురస్రాకారంలో సూచిస్తాము. మ్యూచే దీర్ఘచతురస్రాకారం, మ్యూచే లేదా బిగ్ యు ఈ విధంగా కానీ ఆర్ ఇలా మ్యూ అంటే దీన్ని మ్యూ అని చదువుతాం. మ్యూ చే సూచిస్తాము. ఇంకొకటి, ఇది మొత్తం దంత విన్యాస సమితి అనేది ఏమవుతుంది? విశ్వ సమితికి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఉదాహరణకు సహజ సంఖ్యల సమితి తీసుకుందాం. n = 1 2 3 4 డాష్ అనుకున్నాం. ఇందులో ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాం 2 4 6. ఈ ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం 1 3 5. ఈ ఆడ్ నెంబర్స్ అన్ని కూడా సహజ సంఖ్యల సమితికి చెందుతున్నాయి. ఇది కూడా 2 4 6 ఇవన్నీ కూడా ఈ 2 సమితులు, ఈ 2 ఈవెన్ నెంబర్స్ సరి సంఖ్యల సమితికి, బేస్ సంఖ్యల సమితికి n అనేది విశ్వ సమితి అవుతుంది. దాన్ని సార్వత్రిక సమితి అంటాము. ఇప్పుడు ఉపసమితి అంటే సబ్సెట్ గురించి చూద్దాం. దాన్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు? A, Bలు 2 సమితులు. A, Bలు అనేవి 2 శూన్యేతర సమితులు. సమితి ఏలోని మూలకాలన్నీ సమితి బిలో ఉంటే సమితి ఏని సమితి బి యొక్క ఉపసమితి అంటాము. అంటే ఏలో ఏమైతే మూలకాలు ఉంటాయో అవన్నీ కూడా బిలో ఉన్నట్లయితే, అవన్నీ కూడా బిలో ఉంటే అప్పుడు దేనంటాము? ఏని బికి ఉపసమితి అంటాం. ఏలో ఉన్నాయన్నీ బిలో ఉన్నాయి, ఏలోని ఉన్నాయన్నీ కూడా బిలో ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏని బి యొక్క ఉపసమితి అంటారు. దీన్ని ఈ విధంగా ఏ సబ్స్ట్రాక్ట్ బి చే సూచిస్తాము. ఏ అనేది బికి ఉపసమితి అయితే, ఏ అనేది బికి ఉపసమితి అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, 2 వైపుల బాణం గుర్తుంది. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ బిలాంగ్స్ టు ఏ ఇంప్లైస్ ఏ బిలాంగ్స్ టు బి. ఎందుకు? ఏ అనేది బికి ఉపసమితి కాబట్టి. మనం ఉపసమితి అంటున్నాం అంటే ఏలో ఉన్న ప్రతిదీ కూడా బిలో ఉంటేనే, బి అనే ఏలో ఏ అనే సమితిలో ఉన్న ప్రతి మూలకము బి అనే సమితిలో ఉంటేనే ఏ అనేది బికి ఉపసమితి అంటాము. అదే రాస్తున్నాను. ఏ అనేది బికి ఉపసమితి అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ బిలాంగ్స్ టు ఏ ఇంప్లైస్ ఏ బిలాంగ్స్ టు బి. ఒకవేళ ఏ బిలాంగ్స్ టు ఏ అండ్ ఏ బిలాంగ్స్ టు బి ఇంప్లైస్
ఏ సబ్సెట్ బి, అంటే ఏలో ఉన్న ప్రతి మూలకము బిలో ఉంటుంది. కాబట్టి దాని అర్థం ఏంది? ఏ సబ్సెట్ బి అని అర్థం. ఇప్పుడు ఒక సమితి తీసుకుందాం, ఏ అనే సమితి తీసుకుందాం, దాని ఉపసమితులు రాదాం. ఏ ఈజ్ ఈక్వల్ 1 2 3 అని ఒక సమితి తీసుకున్నాను. దీనిలోని మూలకాలచే, ఏలోని మూలకాలచే ఏర్పడే ఉపసమితులన్నింటినీ రాదాం. ఏ అనే సమితిలోని మూలకాలచే ఏర్పడే ఉపసమితులను నేను రాస్తున్నా. అంటే ఏమేమి ఏర్పడతాయి ఇందులోనూ ఈ మూలకాలను తీసుకొని అంటే, ఒకటి ఏమీ లేకుండా శూన్య సమితి, నేమ్ తీసుకోను. ఇంకోటి ఒక సింగిల్ డన్, ఒక్కొక్కటి 2 3, ఒక మూలకం తీసుకొని ఒక సమితి రాసిన. రెండవది ఒక ఎలిమెంట్ రెండో మూలకంగా తీసుకొని మూడో మూలకంగా తీసుకొని ఒక సమితి రాసిన. తర్వాత 1 2 సింగిల్ అయిపోయింది. తర్వాత 1 2 ఒక సమితి, 1 3 మనం ఎన్ని విధాలుగా రాయొచ్చు, చూడు ఎన్ని సమితులు రాయొచ్చు. 1 2 1 3, తర్వాత 2 3 3 1 రాయొచ్చా? 3 1 అన్నా 1 3 అన్నా మన ఆర్డర్ సేమ్ ఉంటాయి కదా. కాబట్టి నెక్స్ట్ చివరికి 1 2 3. ఇవన్నీ కూడా చూడండి ఈ ఏని సమితిలోని మూలకాలచే ఏర్పడిన సమితులు, వీటినే ఏకి ఉపసమితులు అంటాము. చూడండి 1 2 3 4 5 6 7 8. అంటే ఇవన్నిటినీ కూడా ఇవన్నీ కూడా ఏంటివి? ఏలోని మూలకాలచే ఏర్పడిన సమితులు, వీటినే దీనికి ఏకి ఉపసమితులు అంటాము. ఇక్కడ 5 ఇది గమనించండి, ఇదేంటిది? 5 ఈజ్ ఈక్వల్ ఎంటీ సెట్. ఇది గమనించండి 1 2 3 అంటే ఏంటి? ఏనే. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3. ఇక్కడ దీని నుంచి మనం ఏం చెప్తున్నామంటే 5 ఇవన్నీ కూడా ఏమంటున్నాము? ఉపసమితులు అంటున్నాము. దీని నుంచి ప్రతి సమితికి 5 అంటే శూన్య సమితి అనేది ఉపసమితి అవుతుంది. ఏం రాస్తున్నా? ప్రతి సమితికి, ఏ సమితికి తీసుకున్నా ప్రతి సమితికి శూన్య సమితి, ఖాళీ సమితి, శూన్య సమితి అనేది ఉపసమితి అవుతుంది. శూన్య సమితి అనేది ఉపసమితి అవుతుంది. ఉపసమితి అగును. ప్రతి సమితికి శూన్య సమితి అనేది ఉపసమితి అగును. మళ్ళీ ఇక్కడ చూడండి ఈ ఉపసమితులలో ఏమొచ్చింది? 1 2 3 అంటే ఏకి ఉపసమితులు రాస్తే అదే వచ్చింది, అది కూడా ఉపసమితి అని అంటున్నాము. కాబట్టి సాధ్యమైన మూలకం రాసినప్పుడు అంటే ప్రతి సమితి ఏమని రాయొచ్చు? ప్రతి సమితి దానికదే ఉపసమితి అగును. ప్రతి సమితి దానికదే ఉపసమితి అగును. ఉదాహరణగా వాస్తవ సంఖ్యల సమితి ఆర్కి తీసుకుందాం అనుకోండి. ఎన్ అనేది సహజ సంఖ్యల సమితి, డబ్ల్యూ అనేది పూర్ణాంకాల సమితి, ఇంకా మధ్యలో ఇంకా జెడ్ కూడా ఉంటుంది పూర్ణ సంఖ్యల సమితి, తర్వాత అకర్ణీయ సంఖ్యల సమితి, తర్వాత కర్ణీయ సంఖ్యల సమితి తీసుకున్నట్లయితే అంటే అకర్ణీయ సంఖ్యలనే మనం వాస్తవ సంఖ్యలు అంటాం. అయితే ఇక్కడ సహజ సంఖ్యల సమితి అనేది డబ్ల్యూకి ఉపసమితి అవుతుంది, డబ్ల్యూ అనేది వాస్తవ సంఖ్యల సమితికి ఉపసమితి అవుతుంది. అంటే జెడ్ క్యూకి ఉపసమితి అవుతుంది, క్యూ ఆర్కి ఉపసమితి అవుతుంది. అంటే మళ్ళా క్యూ డాష్ కూడా ఆర్కి ఉపసమితి అవుతుంది. దాన్ని మనం ఎన్ సబ్సెట్ డబ్ల్యూ సబ్సెట్ ఆర్ అని మన ఉపసమితులు కొన్నిటికి ఏమంటే వాస్తవ సంఖ్యల సమితిని అనేది వాటికి ఏవేవి ఉపసమితులు అయితే వాస్తవ సంఖ్యల సమితికి ఎన్ డబ్ల్యూ జెడ్ క్యూ డాష్లు అన్ని కూడా ఉపసమితులు అవుతున్నాయి. ఇంకొక ఉదాహరణ తీసుకున్నాం. వి ఈజ్ ఈక్వల్ AEIOU అచ్చులు ఓవెల్స్, సెట్ ఆఫ్ ఓవెల్స్. ఏ ఈజ్ ఈక్వల్ ABCD ఆంగ్ల వర్ణమాలలోని అక్షరాలు. ఇప్పుడు ఇందులో విశ్వసమితి ఏది, ఉపసమితి ఏది అంటే ఏ ఆంగ్ల వర్ణమాల అచ్చులు అనేది ఏమవుతుంది? విశ్వసమితి అవుతుంది. ఇదేమో విశ్వసమితి, ఇది ఉపసమితి అవుతుంది. దీనికి ఇది ఉపసమితి అవుతుంది. ఓకేనా? ఇది విశ్వసమితి, ఇది దీనికి ఉపసమితి అవుతుంది. మరి ఇక్కడ వీలో ఉన్న ప్రతి మూలకము ఏలో ఉంది. వీలో ఉన్న ప్రతి మూలకం ఏలో ఉంది, కానీ ఏలో ఉన్న ప్రతి మూలకం వీలో లేదు. సపోజ్ ఏ అనేది బిలాంగ్స్ టు బి అనుకోండి, ఇంప్లైస్ ఏ అనేది బిలాంగ్స్ టు
ఏ అంటే ప్రతి మూలకము విలో ఉన్న ప్రతి మూలకము ఏ అనే విశ్వ సమితిలో ఉన్నది. ఇక్కడ వీని ఏమంటామంటే ఏకి శుద్ధోపసమితి అంటాము. వీని శుద్ధోపసమితి, వీని ఏకి శుద్ధోపసమితి అంటాము. దీని వి సబ్సెట్ ఏ అని సూచిస్తాము. అంటే వీలో ఉన్న ప్రతి మూలకము ఏలో ఉంది, కానీ ఏలో ఉన్నది వీలో లేదు. ఇక్కడ వీని ఏమంటాం అప్పుడు ఏకి శుద్ధోపసమితి అని అంటాము. ఇవి చేయండిలోని సమస్యలని చూద్దాం. ఇవి చేయండిలో ఏముంది, ఏ ఈజ్ ఈక్వల్ 1 2 3 4 అనే ఒక సమితి ఇచ్చిండు, బి ఈజ్ ఈక్వల్ 2 4 ఇచ్చిండు, సి ఈజ్ ఈక్వల్ 1 2 3 4 7 ఇచ్చిండు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఖాళీ సమితి అంటే శూన్య సమితి అనమాట. అది అందులో మూలకాలు లేనటువంటి సమితిని శూన్య సమితి అంటాము. అయినా క్రింది ఖాళీలను సబ్సెట్ లేదా నాట్ సబ్సెట్, నాట్ సబ్సెట్ ఏంది, సబ్సెట్ నాట్ సబ్సెట్ లతో పూరించండి. సబ్సెట్ అయితేనేమో సబ్సెట్ సింబల్, లేదనుకోండి సబ్సెట్ కాదనుకోండి సబ్సెట్ ఈ సింబల్ రాసి ఇలా రాయండి. చూద్దాం. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ 1 2 3 4, ఏ బి ఈజ్ ఈక్వల్ 2 4. చూడండి, ఏ అనేది ఏలో ఉన్న ప్రతిదీ బిలో ఉందా, లేకపోతే బిలో ఉన్నది, దీని అర్థమైంది ఏ సబ్సెట్ బి అందామా. ఏలో ఉన్న ప్రతిదీ బిలో ఉందా, ఏలో ఉన్న ప్రతిదీ ఇక్కడ 1 ఉంది ఏలో, ఇక్కడ బిలో 1 ఉందా, లేదు. అప్పుడే కదా సబ్సెట్ అనేది. ఏ సబ్సెట్ బి అంటున్నాం అంటే ఏ అనే ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ ఏలో ఎలిమెంట్ తీసుకుంటే, మూలకాన్ని తీసుకుంటే అది బిలో కూడా ఉండాలి, ఉంటేనే అప్పుడు సబ్సెట్ అంటాం. కానీ ఇక్కడ 1 అనేది ఏలో ఉంది, కానీ 1 అనేది బిలో లేదు, కాబట్టి నాట్ సబ్సెట్. ఈ విధంగా నాట్ సబ్సెట్ అంటే సముతుల మధ్య సింబల్ ఏముంచాలి, సబ్సెట్. కానీ ఈ సింబల్ ఉంచాలి. సమితి ఒక ఇది ఈ సింబల్ ఉంచుతామంటే ఇటువైపు ఉన్న సబ్సెట్ సమితి కావాలి, ఇటువైపు ఉన్నది సమితి కావాలి. రెండు సమితుల మధ్య మాత్రమే సబ్సెట్ అనే సింబల్ ఉంచుతాము. ఓకేనా. తర్వాత నెక్స్ట్ సికి ఏ మధ్యలో సి ఏముంది 1 2 3 4 5 4 7, ఇక్కడ 1 2 3 4 4 వరకు ఉంది. మరి ఇక్కడ 7 ఉంది అదనంగా, సిలో 7 ఉంది, ఏలో 7 లేదు. అంటే సబ్సెట్ అనాలంటే సిలో ఉన్న ప్రతిదీ ఏలో ఉండాలి కదా. సిలో 7 ఉంది కానీ ఏలో లేదు, కాబట్టి ఇది సి అనేది నాట్ సబ్సెట్ టు ఏ. ఎందుకు, 7 బిలాంగ్స్ టు సి, 7 అనే ఎలిమెంట్ ఉంది సిలో, కానీ 7 అనే ఎలిమెంట్ ఏలో లేదు, కాబట్టి ఇది నాట్ సబ్సెట్ అనాలి. నెక్స్ట్ బికి ఏకి మధ్యలో ఏముందో చూద్దాం. బికి ఏ మధ్యలో ఏమి ఉంచాలి, సబ్సెట్ ఉంచాలనా నాట్ సబ్సెట్ ఉంచాలనా, రెండింటిలో ఏదో ఒకటి ఉంచాలి కదా. బికి సబ్సెట్ కావాలనుకుందాం, సబ్సెట్ అని బి సబ్సెట్ ఏ అనుకుంటున్నాను నేను. బిలో ఉన్న ప్రతిదీ ఏలో ఉందో చూద్దాం. 2 ఉంది ఏలో ఉంది, 4 ఉంది, కాబట్టి బిలో ఉన్న ప్రతిదీ ఏలో ఉంది, కాబట్టి బికి ఏకి మధ్య ఈ రెండు సమితుల మధ్యలో ఏమి ఉంచాలి సింబల్, సబ్సెట్ అనే సింబల్ ఉంచాలి. రెండు సమితుల మధ్య మాత్రమే సబ్సెట్ ని ఉంచుతాము. ఇటువైపుది ఇటువైపు సమితి అయినప్పుడు మాత్రమే సబ్సెట్ ని ఉపయోగిస్తాము. ఏకి సికి మధ్య ఏలో ఉన్నది 1 2 3 4, 1 ఉంది 1 ఉంది, సిలో 2 ఉంది 2 ఉంది, 3 3 4 4, అంటే ఏలో ఉన్న ప్రతిదీ సిలో ఉంది, ఏలో ఉన్న ప్రతి మూలకము సిలో ఉంది, కాబట్టి ఏమనాలి ఏ సబ్సెట్ సి అని రాయాలి. నెక్స్ట్ బి 2 4, ఈ 2 4 సరిపోయింది, ఇది కూడా సబ్సెట్ అయితే బి సబ్సెట్ టు సి. 5 ఈ సబ్సెట్ మనం ఇంత ముందుకే రాసుకున్నాం. శూన్య సమితి అనేది ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. శూన్య సమితి అనేది ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. ఇక్కడ ఏదైనా ఉన్నాయండి సబ్సెట్ అంటే రాసుకోవాలి. శూన్య సమితి అనేది ప్రతి సమితికి ఉపసమితి. నెక్స్ట్ కింది వాక్యాలలో సత్యమైన వాటిని పేర్కొనండి. సత్యమైన వాటిని పేర్కొండి. సత్యము చూడండి, ఎంటీ సెట్ ఇది ఫ్లవర్ బ్రాకెట్, దీని ఫ్లవర్ బ్రాకెట్ ఏమీ లేవు, ఇందులో ఖాళీగా ఉంది, దీనే శూన్య సమితి అంటాం. ఈ శూన్య సమితిని ఈ విధంగా అయినా రాయొచ్చు లేదా ఈ విధంగా రాయొచ్చు, కాబట్టి ఇది సత్యము. సత్యమైన వాటిని రాయమన్నాడు కదా, ఇదైనా ఇది రెండు సమానమే కాబట్టి ఇది సత్యము. చూడండి, ఇదేమో సమితి 5, సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు 5 ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. 5 అనేదేమో సమితి, 0 అనేదేమో అంకె. అంటే ఇది సమితి, ఒకవేళ ఈ 0 అనేది అంకె అవుతుంది, ఇదేమో సమితి అవుతుంది, కానీ ఈ రెండు సమానము కావు. కాబట్టి సత్యమైన వాటి అసత్యం ఇది, ఇంకా నేను అసత్యం అని రాస్తున్నా, ఇది సత్యము కాదు. సత్యమైన వాటినే పేర్కొనండి, అంటే ఇది పేర్కో సత్యము. ఇక్కడ చూడండి థర్డ్ది 0 ఇచ్చిండు, ఇదేమో సింగిల్టన్ 0, అంటే ఇక్కడ 0 అనేది అంకె, ఇక్కడ ఉన్న 0 అనేది మాత్రము ఈ సమితిలో ఒక మూలకం అన్నమాట. ఇదేమో సమితి అవుతుంది, సమితిలో మూలకం ఒక మూలకము, ఇది మాత్రం అంకె, అంటే ఇది కూడా ఇదేంటిది అసత్యము. అసత్యము దీనే
సున్నా సింగిల్ అండ్ జీరో అని ఉంది. అంటే ఏకమూలక సమితి అంట. మనం ఏకమూలక సమితి గురించి చెప్పుకోలేదు. ఏకమూలక సమితి అంటే ఒకే సమితిలో ఒకే మూలకము ఉన్నట్లయితే ఆ సమితిని ఏకమూలక సమితి అంటాం. శూన్య సమితి అంటేనేమో మూలకాలు లేనటువంటి సమితిని శూన్య సమితి అంటాము. తర్వాత ఏకమూలక సమితి ఏకమూలక సమితి సింగిల్టన్ సెట్. ఏకమూలక సమితి సింగిల్టన్ సెట్ ఒకే మూలకము గల సమితిని ఒకే మూలకము గల సమితిని ఏకమూలక సమితి దాంట్లోనే ఉంది ఏకమూలక సమితి అంటాము. ఏకమూలక సమితి అంటే ఉదాహరణ ఏది? సరిప్రధానాల గల సమితి. సరిప్రధాన సంఖ్య అంటే సరిప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? ఓన్లీ ఒకటే ఉంటుంది. అదేంటిది? 2. సరిప్రధాన ఉదాహరణ అని పెట్టేసి నేనేమంటున్నా? సింగిల్టన్ 2 అని రాసిన. సింగిల్టన్ 2 ఇక్కడ రాద్దాం. సింగిల్టన్ 2 ఏమవుతుంది? ఏకమూలక సమితి అంటాము. ఒకే మూలకము గల సమితిని ఏకమూలక సమితి అంటాము. సింగిల్టన్ సెట్ అంటే ఒకే మూలకం. అంటే ఉదాహరణ ఏంటి? నేనేం రాసిన? సింగిల్టన్ 2 అన్నా. అంటే దీని ఏంటిది? ఇదేమో జాబితా రూపము. ఇదే సమితి నిర్మాణ రూపంలో రాసినప్పుడు ఏమని రాస్తాం? ఎక్స్ అనేది ఏంటి? సరిప్రధాన సంఖ్య అంటాము. సరిప్రధాన సంఖ్య అంటే ఎన్ని ఉంటాయి? సరిప్రధాన సంఖ్యలు ఓన్లీ 1, దట్ ఈస్ 2. 1 మాత్రం ఉంటాయి. ఇది ఏకమూలక సమితికి ఉదాహరణ. తర్వాత మనం అసలు విషయం ఏంది? కింది వాక్యాలు సత్యమైన వాటిని పేర్కొనమన్నాడు కదా, ఇది సత్యం అవుతుంది. ఎంటి ఖాళీ సమితి ఈ 2 సత్యమే. కానీ ఇది సత్యం కాదు, అసత్యం. ఎందుకు? 5 ఈ 2 సమానం కాదు. ఇదేమో సమితి, ఇదేమో అంకె. ఇదేంటి? అంకె, ఇదేమో సమితిలో ఒక మూలకం. కాబట్టి ఇది కూడా అసత్యం. ఇందులో ఇదొక్కటి మాత్రమే సత్యము. ఇప్పుడు ఉపసమితుల సంఖ్య. ఇప్పుడు ఏ అనే సమితి తీసుకుందాం. ఆ సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయనుకుందాం. ఏంటంటే 3 కావచ్చు, 2 కావచ్చు, 4 కావచ్చు. మూలకాలు ఉన్నట్లయితే దానికి గల ఉపసమితుల సంఖ్య చెప్పాలనుకుందాం. ఉపసమితుల సంఖ్య ఏంటంటే 2n. అందులో ఎన్ని మూలకాలు అయితే ఉంటాయో దాన్ని n దగ్గర తీసుకోవాలి. 5 అనుకోండి. 5 మూలకాలు ఉంటే దానికి గల ఉపసమితుల సంఖ్య అంటే 2/5. ఇక్కడ ఉదాహరణకి a = 1, 2 అని ఒక సమితి తీసుకున్నా. దీనికి గల ఉపసమితుల సంఖ్య మనం రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ 2/2 తీసుకుంటే 4 అని చెప్పొచ్చు. ఉపసమితుల సంఖ్య అన్నప్పుడేమో 4. కానీ ఉపసమితులు ఏంటి? ఏక ఉపసమితులు అంటే సింగిల్టన్ ఎంప్టీ సెట్, సింగిల్టన్ 1, సింగిల్టన్ 2, 1, 2. ప్రతి సమితి దానికి అదే ఉపసమితి అనుకున్నాం. ప్రతి సమితికి శూన్య సమితి అనేది ఉపసమితి అవుతుంది. కాబట్టి ఉపసమితుల సంఖ్యని చెప్పాలనుకున్నప్పుడు ఆ సమితిలోని మూలకాల సంఖ్య ఎంతైతే ఉంటుందో దాన్ని, ఇప్పుడు మూలకాల సంఖ్య n అనుకున్నాం అనుకోండి, అదేం దాని ఉపసమితుల సంఖ్య 2/n అవుతుంది. n ప్లేస్ లో మన మూలకాలు ఎన్ని ఉంటాయి అన్ని తీసుకోవాలి. 2 యొక్క పవర్ గా తీసుకోవాలి. అన్ని ఉపసమితులు ఉంటాయి. ఇప్పుడు ప్రయత్నించండిలో మొదటి సమస్య. a = అన్ని చతుర్భుజాల రకాలు, b = చతురస్రము, దీర్ఘచతురస్రము, ట్రెపీజియం, రాంబస్. ఈ 4 రకాల చతుర్భుజాలు అనేవి మూలకాలుగా ఉన్నాయి. బి అనే సమితిలో ఉన్నాయి. మరి ఏ అనే సమితిలో ఏమున్నాయి? చతుర్భుజాల్లో ఉన్న అన్ని రకాల చతుర్భుజాలు ఏ అనే సమితిలో ఉన్నాయి. మరి ఏ సబ్సెట్ బి అవుతుందా, బి సబ్సెట్ ఏ అవుతుందా? ఇక్కడ దీన్ని బట్టి ఏం చెప్తున్నా? అన్ని రకాల చతుర్భుజాలు ఏమో ఏలో ఉన్నాయి. ఇందులో కొన్ని రకాల చతుర్భుజాలు మాత్రమే బిలో ఉన్నాయి. అంటే ఎక్కువ ఎందులో ఉన్నట్టు? ఏలో ఉన్నట్టు, తక్కువ బిలో ఉన్నట్టు. అంటే ఏలో ఉన్నవి బిలో ఉండవు, బిలో ఉండే అన్ని కూడా ఏలో ఉంటాయి. అంటే ఉదాహరణ చూద్దాం. సమాంతర చతుర్భుజము తీసుకుందాం. సమాంతర చతుర్భుజము ఏ అనే సమితికి చెందును. ఏ అనే సమితికి చెందుతుంది. కానీ బి అనే సమితికి చెందదు. బి అనే సమితికి సమాంతర చతుర్భుజం ఉందా? లేదు. బి అనే సమితికి చెందదు. బిలో ఉన్న ప్రతి చతుర్భుజము ఏలో ఉన్నది. బిలో ఉన్న ప్రతి చతుర్భుజము చూడండి,
ప్రతి చతుర్భుజం చతురస్రం అంటే అన్ని రకాల చతుర్భుజాలు అంటే బిలో ఉన్న చతురస్రం ఏలో ఉంటుంది, ఏ అనే సమితిలో ఉంటుంది, దీర్ఘ చతురస్రం ఏ అనే సమితిలో ఉంటుంది, ట్రెబీజియం అనేది ఉంటుంది, రాంబస్ అని ఉంటుంది. కాబట్టి బిలో ఉన్న ప్రతి చతుర్భుజము ఏలో సమితి ఏలో ఉంటుంది, సమితి ఏలో ఉంటుంది. దేర్ఫోర్ ఏమని రాయొచ్చు, ఏ సబ్సెట్ బినా బి సబ్సెట్ ఏనా, దేర్ఫోర్ బి సబ్సెట్ ఏ, బిలో ఉన్న ప్రతిదీ ఏలో ఉంది కాబట్టి బి సబ్సెట్ ఏ అని రాయాలి. రెండవ సమస్య, ఏ ఇజ్ ఈక్వల్ ఏ కామా బి కామా సి కామా డి అయినా ఏకి ఎన్ని ఉపసమితులు ఉన్నాయి? మనం ఏం చెప్పుకున్నాము ఇంత ముందుకు, ఉపసమితుల సంఖ్యను చెప్పుకునేటప్పుడు ఏ అనే సమితిలో n మూలకాలు ఉంటే ఏకి గల ఉపసమితుల సంఖ్య 2n అనుకున్నాం. ఇక్కడ ఏ అనే సమితి ఎన్ని మూలకాలను కలిగి ఉంది? 4 మూలకాలను కలిగి ఉంది. 1 2 3 4. కాబట్టి ఏకి ఎన్ని ఉపసమితులు ఉంటాయి అంటే 2 4. 2 4 అంటే 2 అంటే 2 ఇన్ 2 4 మీన్స్ 2 into 2 into 2 into 2 4 8 16. సో ఎన్ని ఉపసమితులు ఉంటాయి? 16 ఉపసమితులు ఉంటాయి. ఇది ఆన్సర్, 16 ఉపసమితులు ఉంటాయి. నెక్స్ట్ మూడవది, పి అనేది 5 యొక్క కారణాంకాల సమితి. పి అనే సమితి ఏమిచ్చిండు? 5 యొక్క కారణాంకాల సమితి. అంటే 5 యొక్క కారణాంకాలు ఏమేం కావచ్చు? 1, 5 జాబితా రూపంలో రాదాం. నెక్స్ట్ క్యూ అనేది 25 యొక్క కారణాంకాల సమితి. క్యూ అనేది ఏమిచ్చిండు? 25 యొక్క కారణాంకాలు ఏమేమి కావచ్చు? 1, 5, 25 20 కారణాంకాలు. నెక్స్ట్ ఆర్ అనేది ఏంటిది? 125 యొక్క కారణాంకాల సమితి. అంటే 125 కారణాంకాలు ఏమేమైతే? 1, 5, 25, 125. అంటే ఇవి మూలకాలు. ఆర్ అనే సమితిని పి ఏమన్నాడు? 5 యొక్క కారణాంకాల సమితి అన్నాడు. 5 కారణాంకాలు ఏంటి? 5 అనేది ప్రధాన సంఖ్య కాబట్టి 1 మరియు అదే సంఖ్య కారణాంకంగా ఉంటుంది. అంటే 1, 5 అనేవి 5 యొక్క కారణాంకాలు అవుతాయి. దాని తర్వాత క్యూలో ఏమున్నాయి? 25 యొక్క కారణాంకాల సమితి. క్యూ అనే సమితిలో మూలకాలుగా ఏమున్నాయి అంటే 25 యొక్క కారణాంకాలు. ఒకట్ల స్థానంలో 5 ఉందంటే దానికి 5 ఖచ్చితంగా కారణాంకం అవుతుంది. 1, 5, 25. 25 యొక్క కారణాంకాలు ఏంటివి? 1, 5, 25. తర్వాత ఆర్ అనేది 125 యొక్క కారణాంకాల సమితి. ఆర్ అనే సమితిలో ఏముంటాయి మూలకాలుగా? 125 యొక్క కారణాంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ కారణాంకాలను మూలకాలుగా కలిగిన సమితి ఆర్. అంటే 125కి 1, 5, 25. 5 ఒకట్ల స్థానంలో 5 ఉందంటే ఖచ్చితంగా 5 అనేది కారణాంకం అవుతుంది. 5ని ఎన్ని టైమ్స్ తీసుకుంటే 125 వస్తుంది? 25 టైమ్స్ అనమాట. అందుకే 5 అని వచ్చినప్పుడు 25. దాని ఏమంటే 5ని ఎన్ని టైమ్స్ తీసుకుంటే 125 వస్తే ఎన్నిసార్లు మల్టిప్లై చేసి వస్తుందంటే 25 టైమ్స్. 5 25. మళ్ళీ తర్వాత 125. ప్రతి సంఖ్యకి దానికి అదే కారణాంకం అవుతుంది అనుకున్నాం కదా. 1, 5, 25, 125 అనేవి 125 యొక్క కారణాంకం. ఇప్పుడు దీని నుంచి క్రింది వానిలో ఇవి రాసుకున్న సమితులుగా రాసుకున్నాం. క్రింది వానిలో ఏది అసత్యము ఇచ్చింది చూద్దాం. ఇక ఫస్ట్ ఏమి ఇచ్చిండు? పి సబ్సెట్ క్యూ. కరెక్ట్ కదా? పి అనేది సబ్సెట్ క్యూ. పిలో ఉన్న ప్రతిదీ క్యూలో ఉంది కదా, అంటే ఇది రైట్, ఇది సత్యమే. అసత్యమైనది మనం కనుక్కోవాలి. నెక్స్ట్ క్యూ సబ్సెట్ ఆర్. క్యూలో ఉన్నది ప్రతి మూలకము ఆర్ లో ఉంది కదా. 1, 1, 5, 5, 25, 25. ఇది కూడా సత్యమే. మనకు కావాల్సిన అసత్యమైనదని కనుక్కోవాలి. ఆర్ సబ్సెట్ పి. ఆర్ సబ్సెట్ పి అంట. ఇది ఇందులో ఉన్న ప్రతి మూలకం పిలో ఉందా? ఆర్ లో ఉన్న ప్రతి మూలకం పిలో ఉందా? కాదు, ఇది కాదు. అంటే ఇది అసత్యం. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఆర్ సబ్సెట్ పి. సి అనేది ఆన్సర్. కింది వాళ్ళు ఏది అసత్యం అంటాడు? అసత్యం అనేది ఏంది? ఇదే కదా. పి సబ్సెట్ ఆర్ అంటే పిలో ఉన్న ప్రతిదీ ఆర్ కాబట్టి అంటే ఈ 3 సత్యము. అసత్యమైనది ఏంటిది? సి. కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ సి అనేది ఆన్సర్ అవుతుంది. నాలుగోది ఏమిచ్చాడు? ఏ అనేది 10 కంటే తక్కువైన ప్రధానాంకాల సమితి. 10 కంటే తక్కువైన ప్రధానాంకాల సమితి. బి అనేది 10 కంటే తక్కువైన బేసి సంఖ్యల సమితి. సి అనేది 10 కంటే తక్కువైన సరి సంఖ్యల సమితి. అంటే అదేందో రాద్దాం ఫస్ట్. మరి ఏ అంటే 10 కంటే తక్కువైన ప్రధానాంకాల అంటే ప్రధాన సంఖ్యల సమితి. 10 కంటే తక్కువైనది అంటే 2, 3, 5, 7. ఇవేంటి? 10 లోపు ఉన్న ప్రధాన సంఖ్యలే కదా.
2, 3, 5, 7 10 లోపున్న 10 కన్నా తక్కువైన ఏ రాసిస్తాం. నెక్స్ట్ బి ఏంది, తక్కువైన బేసి సంఖ్యల సమితి. బేసి సంఖ్యల సమితి అంటే 1, 3, 5, 7, 9 ఇది కూడా 10 లోపు అంటే బి ఈజ్ ఈక్వల్ ఒక ఈ సమితిని రాసేసాం. సి ఏమన్నాడు, 10 కంటే తక్కువైన సరి సంఖ్యల సమితి. 10 లోపు ఉన్న సరి సంఖ్యలు ఏంటి, 2, 4, 6, 8. అయితే చూడండి ఒకసారి ఏ సబ్సెట్ బి అవుతుందా. క్రింది వానిలో సత్యమైన వాక్యాలు ఏవి సత్యమో అవి రాద్దాం. మనం ఏ సబ్సెట్ బి అవుతుందా, 3 ఉంది, 5, 7 ఉంది. కానీ ఏ సబ్సెట్ బి కాదు, ఎందుకంటే ఏలో ఒక మూలకం ఉంది. 2 అనేది అది బిలో లేదు. ఒక మూలకము లేకపోయినా, ఏలో ఉన్న ఒక మూలకము బిలో లేకపోతే అప్పుడు ఏని బికి ఉపసమితి అనము. ప్రతి మూలకము, ఏలో ఉన్న ప్రతి మూలకము బిలో ఉంటేనే ఏని బికి ఉపసమితి అంటాం. కానీ ఇక్కడ ఏని బికి ఉపసమితి అనలేము. ఎందుకు, ఇక్కడ ఏలో 2 ఉంది కానీ బిలో ఆ 2 అనేది లేదు. కాబట్టి ఏ సబ్సెట్ బి అనేది కాదు. సత్యమైన వాక్యాలు ఏవి అంటే ఫస్ట్ది అంటే అసత్యం, అంటే ఇంటూ మార్క్ పెడుతున్నా, అసత్యము. ఫస్ట్ది అసత్యము, ఇంటూ మార్క్ అంటే అసత్యము. రెండోది చూద్దాం. రెండోది ఏమవుతుంది, బి సబ్సెట్ ఏ అవుతుందా చూద్దాం. బి సబ్సెట్ ఏ కావాలంటే ఇక బిలో ఉన్న ప్రతిదీ ఏలో ఉండాలి. బిలో ఉన్న ప్రతి మూలకము ఏలో ఉండాలి. అంటే బిలో 1 ఉంది కానీ ఏలో ఉందా, లేదు. బిలో 9 ఉంది, ఏలో ఉందా, లేదు. ఇది కూడా అసత్యము. బి సబ్సెట్ ఏ కూడా కాదు. ఏ సబ్సెట్ సి, ఏ సబ్సెట్ సి అవుతుందా, కాదు. ఏ సబ్సెట్ సి కూడా కాదు. ఎందుకు, ఏలో ఉన్న 3 అనేది సిలో లేదు. అదే రీజన్, అసత్యం. ఇది కాదు, సత్యం కాదంటే అసత్యం అన్నట్టు. నెక్స్ట్ సి సబ్సెట్ ఏ, సిలో ఉన్నది ఏలో ఉంటుందా, ఇది కూడా కాదు. ఎందుకు, ఇక్కడ 4 ఉంది సిలో కానీ ఏలో లేదు. ఇది అసత్యమే. మరి సత్యమైంది, ఈ కింది వల్ల సత్యమైనది ఫిఫ్త్ చూద్దాం. బి సబ్సెట్ సి, బిలో ఉన్న ప్రతి సిలో ఉందా, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ లేదు కదా, ఇది కూడా అసత్యము. చివరి చూద్దాం. 5 సబ్సెట్ ఏ. 5 అంటే ఏంది, శూన్య సమితి, ఖాళీ సమితి. మనం ఏం చెప్పుకున్నాము, శూన్య సమితి అనేది ప్రతి సమితికి ఉపసమితి. కాబట్టి 5 సబ్సెట్ ఏ, కాబట్టి ఇది సత్యము. 6th సత్యం, 6వది సత్యం అవుతుంది. 6వది ఏంటిది, 5 సబ్సెట్ ఏ అనేది సత్యము అవుతుంది. ఇప్పుడు వెన్ చిత్రాలు, వెన్ డయాగ్రామ్స్ లేదా వెన్ ఆయిలర్ చిత్రాలు అంటారు. అంటే సమితి ఏ, సమితి బి అని ఇచ్చి వీటిని వెన్ చిత్రాల్లో సూచించండి అని 2 సమితులు ఇచ్చి వెన్ చిత్రాల్లో సూచించండి అంటే దానికి ఈ వెన్ చిత్రాలని ఏంటి చూద్దాం ఒకసారి. సమితులను సూచించడానికి సరళ సంవృత పటాలను వాడుతాము. అంటే మనము ఇంతకుముందుకు రోస్టర్ ఫామ్లో, జాబితా రూపంలో, సమితి నిర్మాణ రూపంలో ఈ విధంగా అయితే సూచించాము. వాళ్ళ సమితులని సూచించడానికి సరళ సంవృత పటాలు అంటే ఏవైనా సరళ సంవృత పటాలు మొత్తం క్లోజ్డ్గా ఉన్న ఫిగర్స్ ని వాడతాము. అయితే ఈ పటాలను, ఈ సరళ సంవృత పటాలను జాన్ వెన్ అనే ఆంగ్ల గణిత శాస్త్రజ్ఞుడు మొదటిసారిగా ప్రయోగించినాడు. ఈ సరళ సంవృత పటాలని జాన్ వెన్ అనే ఆంగ్ల గణిత శాస్త్రజ్ఞుడు మొదటిసారి ప్రయోగించినాడు కాబట్టి అతని పేరు మీదనే వెన్ అని, మరియు స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన లెనార్డ్ ఆయిలర్ కూడా వీటిని ఉపయోగించాడు. ఆయన ప్రయోగిస్తే ఈయన ఉపయోగించినాడు కాబట్టి ఈ వెన్ చిత్రాలని ఏమంటాము, వెన్ ఆయిలర్ చిత్రములు, వెన్ ఆయిలర్ చిత్రాలు అని అంటాము. లేదంటే సింపుల్ గా వెన్ చిత్రాలు అంటాము. వెన్ చిత్రాలను ఉపయోగించడానికి మనం ఎక్కువగా సాధారణంగా ఏమి ఉపయోగిస్తాము, సరళ సంవృత పటాలను ఉపయోగిస్తాం. సరళ సంవృత పటాలు అంటే మనం తరచుగా మనం ఎక్కువ ఏ షేప్ ఉండే ఇలా అయినా ఉపయోగించవచ్చు. సమితిని లో మూలకాలను తెలియపరచడానికి ఇది ఒక సంవృత పటం, సరళ సంవృత పటము ఈ విధంగా సూచించవచ్చు సమితులను సూచించడానికి. అదే విశ్వసమితిని ఏ విధంగా సూచించాలి, దీర్ఘచతురస్రాకారంలో సూచించాలి. దాన్ని మ్యూ అని ఇలా రాసుకోవాలి. పెన్ చిత్రాల్లో సూచించమన్నప్పుడు మామూలు సమితులను అయితే ఇట్లా సర్కిల్ గా కానీ ఈ విధంగా కానీ, లేదంటే విశ్వసమితిని మాత్రము దీర్ఘచతురస్రాకారంలో తీసుకొని ఈ విధంగా మ్యూ అని మెన్షన్ చేయాలి. ఇప్పుడు కొన్ని రకాల సమితులు, వాటిని పెన్ చిత్రాల్లో సూచించడం ఎలాగనో చూద్దాం. మ్యూ ఈజ్ ఈక్వల్ 1 2 3 4 -9, 10 ఇది ఒక విశ్వ సమితి. ఏ ఈజ్ ఈక్వల్ 2 4 6 8 10 సమితి విశ్వ సమితికి ఉపసమితి అవుతుంది.
అయితే దీన్ని వెన్ చిత్రాల్లో ఏ విధంగా క్రింది విధంగా చూపొచ్చు, ఏ విధంగా చూపొచ్చో చూద్దాం. అంటే విశ్వసమితి కదా, ఫస్ట్ విశ్వసమితిని మనం ఏం తీసుకోవాలి, దీర్ఘ చతురస్రాకారంలో బాక్స్ లా తీసుకోవాలి. ఇది ఏ అనేది ఏంటి, విశ్వసమితికి ఉపసమితి. అంటే ఈ విశ్వసమితి అనేది ఏని కలిగి ఉంటుంది. అంటే ఇది ఏ, ఇది మ్యూ, విశ్వసమితిని మ్యూ అని బాక్స్ దీర్ఘ చతురస్రాకారంలో బాక్స్ తీసుకుంటాం. ఏ అనేది విశ్వసమితిలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ 2, 4, 6, 8, 10, ఈ 2, 4, 6, 8, 10 అనేవి ఏలో వెళ్ళిపోయినవి. ఇవన్నీ కూడా ఏ అనేది మ్యూలో భాగము. ఇవి కాకుండా మిగిలిన అనేది అవుట్ సైడ్ లో తీసుకోవాలి. మిగిలిన భాగం అంటే ఏంటి, మ్యూ అనమాట. అవి ఏమొస్తాయి, 1, 3, 5, 7, 9. అంటే దీన్ని మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 10, ఏ ఈజ్ ఈక్వల్ 2, 4, 6, 8, 10 ని ఈ విధంగా అంటే వెన్ చిత్రంలో చూపించమంటే మనం ఈ విధంగా చూపించాలి. అంటే ఇదేంటిది, సర్కిల్ ఏమన్నాం, వెన్ చిత్రాలను సరళ సంవృత పటాలలో సూచిస్తామన్నాం. అంటే ఇది సర్కిల్ షేప్ లో తీసుకున్నాం, ఇది సరళ సంవృత పటం. ఈ విధంగా మనం వెన్ చిత్రాల్లో చూపించమంటే ఈ విధంగా చూపించాలి. ఇంకో దాన్ని వెన్ చిత్రంలో ఏ విధంగా చూపించవచ్చో చూద్దాం. మ్యూజికల్ 1, 2, 3, 10. మళ్ళీ అదే ఏ ఈజ్కల్ 2, 4, 6, 8, 10 అంటే సరి సంఖ్యల సమితి, 10 వరకు గల సరి సంఖ్యల సమితి. బి ఈజ్కల్ 4, 6. అయితే ఏ బిలో అంటే మ్యూకి ఉపసమితులు. మ్యూ అనేది ఏంటి, విశ్వసమితి. ఏ మరియు బిలోని మ్యూకి ఉపసమితులు అయినా మరియు బి సబ్సెట్ ఏ. అయితే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, వెన్ చిత్రాల్లో సూచించాలి. బి అనేది ఏంటి, సబ్సెట్ ఏ. అంటే బిలో ఉన్న ప్రతిదీ ఏలో ఉంది కాబట్టి బి అనే దాన్ని ఏ అనేది బిని కలిగి ఉంటుంది. అంటే చూద్దాం. ఫస్ట్ మ్యూ దీని వెన్ చిత్రంలో గీయాలనుకున్నప్పుడు మనకేం కావాలి, మ్యూని గీయాలి. ఫస్ట్ దీర్ఘ చతురస్రంగా గీసేసి దాన్ని ఏమనుకుందాం, మ్యూ. అంటే ఇది విశ్వసమితి. ఇప్పుడు ఫస్ట్ బి సబ్సెట్ ఏ అంటాడు. బి అనేది ఎందులో ఉంటుంది, ఏలో ఉంటుంది. ఏలో భాగం. బి అనేది ఏలో భాగము. ఓకేనా. అంటే ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే చూడండి, బి సబ్సెట్ ఏ. బి ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ కదా. అంటే బిలో ఏమున్నాయి మూలకాలు చెప్పండి, 4, 6. ఈ 4, 6 అనేవి బిలో ఉన్నాయి, ఏలో ఉన్నాయి. కాబట్టి ఏలో ఉన్నాయి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి, 2, 8, 10. ఎక్కడ రాయాలి, 2, 8, అవుట్ సైడ్ బి 10. ఇప్పుడు మ్యూలో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి, అవి ఏకి అవుట్ సైడ్ లో రాయాలి. అంటే ఏమేమి వస్తాయి, 1, 3, 5, 7, 9. ఇది దీని యొక్క వెన్ చిత్రంలో రాసే విధానం. మూడవది వెన్ చిత్రాలు చూపే విధానం. ఏ ఈజ్ఈక్వల్ ఏబిసిడి అనే సమితి ఇచ్చిండు. బి ఈజ్ఈక్వల్ మరియు బి ఈజ్ఈక్వల్ సి, డి, ఈ, ఎఫ్ అని ఇచ్చిండు. వీటిని వెన్ చిత్రంలో చూపమన్నాను. చూడండి, ఇంతకుముందు సమితిలో బి అనేది ఏలో పార్ట్ గా ఉండేది. మరి ఇప్పుడు బి అనేది ఏలో పార్ట్ అవుతుందా, ఏ అనేది బిలో పార్ట్ అవుతుందా, అంటే బి సబ్సెట్ ఏనా, ఏ సబ్సెట్ బి అవుతుందో చూద్దాం. అంటే ఏ అనేది ఏలో, ఏ అనే ఎలిమెంట్ ఏలో ఉంటే బిలో లేదు కాబట్టి ఏ ఇస్ నాట్ సబ్సెట్ బి, బి ఇస్ నాట్ సబ్సెట్ ఏ. కాబట్టి మరి ఓన్లీ ఒక ఎలా గీద్దాం మరి అంటే 2 ఏని తీసుకుందాం, ఏబిసిడి. కానీ ఇందులో సి అనేది ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది. అంటే ఏలో కొంత భాగము బిలో కొంత భాగము ఉమ్మడిగా ఉంటుంది అనమాట. దాని అర్థం అంటే ఇది ఏ, ఇది బి అనుకుంటే ఈ ప్రాంతం చూడండి, ఇందులో ఏమొస్తుంది, సి అనే ఎలిమెంట్. ఎందుకు, సి అనేది ఏ అనే సమితికి చెందుతుంది, బి అనే సమితికి చెందుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ సిని ఈ కామన్ పోర్షన్ లో పెట్టుకొని మీరు రిమైనింగ్ ఏం రాయాలి, ఏ, బి, డి. చూడండి, ఏ అనే సమితి అంటే ఏ, బి, సి, డి. మరి బి సమితి అంటే ఏంటి, సి, డి, ఈ, ఎఫ్. సిడిఈఎఫ్. ఈ విధంగా చూపించాలి. లేదనుకోండి ఈ విధంగా రాసే ముందు ఏబిసిడి, ఏ రాస్తున్నా, ఏ
బిసిడి. మరి బిలో ఏంటిది సిడిఈఎఫ్ కదా, అంటే ఈ సి అనేది ఎడిపోతుంది బిలోకి పోతుంది, బిలోకి వెళ్ళి డిఈఎఫ్ ఈ విధంగా రాసుకోవాలి. ఇచ్చిన సంఖ్యలను ఈ విధంగా వెన్ చిత్రాల్లో చూపించాలి. ఓకే, థ్యాంక్ యూ.